కూతురిని ఎలా పెంచాలి, కొడుకునైతే ఎలా పెంచాలి? మీరు అనుకున్నట్టు అందరూ కూడా సమానంగా ఏమీ ఆలోచించట్లేదండి. చాలా కాలం నుంచి వివక్ష అయితే ఉంది. కూతురినేమో ఒక మాదిరి స్కూళ్ళల్లో జాయిన్ చేయడం, కొడుకునేమో ఇంకో రకమైన టాప్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం, కూతురికేమో కనీసం ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టకుండా కొడుకు మాత్రం బాగా ఖర్చు పెట్టడం నేనైతే చాలా ఫ్యామిలీస్లో చూశాను. ఇప్పటికి కూడా ఇది కంటిన్యూ అవుతోంది. నేను గమనించిందే చెప్తున్నానండి. ఇక కూతురికి అలాగని అన్యాయం చేస్తారంటే ఏం కాదండి. ఎకరాలు ఎకరాలు బంగారం అయితే అబ్బో చాలా దాచిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కట్నం కింద ఇచ్చేద్దాం, ఎవడో ఒక మహారాజు చేతిలో పెట్టేద్దాం, వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టేద్దాం అనుకునేవాళ్ళేదండి. మరి మీ కూతురికి ఒక యజమానిని తీసుకురావాలనుకుంటున్నారా, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని తీసుకురావాలనుకుంటున్నారా? యజమాని కావాలని ఎవడు కోరుకోడండి. ఎందుకంటే రేపు వాడు వచ్చి గట్టిగా పెత్తనం చేసి సతాయిస్తే మనమే బాధపడాలి కాబట్టి. సో స్కిల్స్ నేర్పండి. ఈ పెట్టుబడి ఏదైతే ఉందో కట్నం రూపంలో పెట్టాలనుకున్న దాంట్లో సగమో పావో పెట్టి